లక్ష్మీదేవి అమ్మవారి డ్రాయింగ్ వేస్తా ఉన్నాను. ఇది కాంపాస్ అండి. కాంపాస్తో కొంచెం భాగాలు వేసుకోవాలా. ఒక భాగం కంటే పెచ్చు ఉండాలి కిరీటము. ఒక భాగం తల, ఒక భాగం చెదకి, ఇంకొక భాగం నాభికి, ఇంకొక భాగం కింద ప్లాట్ఫామ్కి. ఇది 1, 2, 3, 4 భాగాలండి. 4 భాగాలు మనం కొంచెం ఫ్రీనెస్ కోసం దీంట్లో మనం ఒక కాలు భాగం తీసుకోండి. కాలు భాగం కానీ అరభాగం కానీ తీసుకోవచ్చు. ఇట్లా వెడల్పు సరాసరి తీసుకుంటే ఈ భాగానికి సరాసరిగా ఈ భాగం నుంచి ఈ భాగానికి ఈ పాయింట్లు మొనలు ఆ లెక్కన తీసుకోవచ్చండి. దీన్ని ఇంకా డ్రా చేద్దాము. డ్రా చేసామంటే సరిపోతుంది. వీటి నుంచి ఒక భాగం తీసుకోవచ్చు. వీటి నుంచి ఒక భాగం తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని డ్రా చేసి చూస్తాము ఎలా వస్తుందో. లేడీస్ అనే దానివల్ల ఒక భాగం తీసేసుకుంటాము. ఈ చెయ్యి కూడా ఇంచుమించు ఇది ఎంత ఉందో అంత ఉండేటట్టు చూసుకోండి. ఇది కూడా మనకి నాభి కాడ ఉండదు కదా, ఆ పాయింట్కి పెట్టుకుంటే మనకి ఈక్వల్గా వచ్చేయాలి. ఈ ఎడకే ఉండాలి, దీన్ని మించి ఉండకూడదు. అది కొలతల ప్రకారం అయితే అంతే. పైట్ని స్ట్రైట్ తీసుకొని ఇట్లా తీసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ ముట్ట అనమాట. దీన్ని ఇట్లా తీసుకుని పక్క చేతులు దీన్ని ఇట్లా పాయింట్ అనుకోవాలండి. దీన్ని పాయింట్ ఎందుకు అనుకోవాలంటే నడుము ఎంత స్టిప్గా ఉందో అనేటట్టు ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఈ పాయింట్ నుంచి కొద్దిగా బయట వస్తే బాగుండు అనేది నా అభిప్రాయం అండి. దానికని కొంచెం బయటకు తీసుకున్నాను. మోకాలు తీసుకున్నాను కదా,
ఇట్లా కాలు తీసేసుకున్నాము. ఇటు నుంచి ఇట్లా కాలు తీసేసుకున్నాము. సింపుల్గా డ్రాయింగ్ గీయడం. ఇంకా దీని కింద వచ్చి తామర పువ్వు వేసుకునేస్తామండి. ఉండేది ఎంత ఉంటుందో ఫస్ట్ తామర పువ్వు కానీ వదులుకుంటే బొమ్మ వేసుకోండి. బొమ్మకు కానీ వదులుకుంటే తామర పువ్వుకి ఎంత కావాలో చూసుకొని బొమ్మ వేసుకునేసేయండి, సరిపోతుంది. ఇది అంత డీటెయిల్ చేయలేదు. ఇది 7 వరకు కంప్లీట్.